నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ జరగనుంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కేబినెట్ అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ జరగనుంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేబినెట్ అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. అమరావతిలో నేడు 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాక్లో కార్యక్రమం నిర్వహించనున్నారు. అమరావతిలో నేడు 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాకులో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక అమరావతిలో ఇప్పటికే వివిధ బ్యాంకుల యాజమాన్యాలు, కార్యాలయాలు నిర్వహించే ప్రాంతాల్లో శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల గురించి సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. రాజధాని అమరావతికి మరింత ఆర్థిక సహాయం అందించాలని సీఎం కోరనున్నారు. పరకామణి చోరీ కేసులో సిట్ దూకుడు పెంచింది. నేడు సిట్ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ సిఐడి ఆఫీసులో విచారించనున్నారు సిట్ అధికారులు. హైదరాబాద్ ఐఎస్ సదన్లో దారుణం చోటు చేసుకుంది. గాలిపటం విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణకు దిగారు. మహమ్మద్ జియా అనే యువకుడిపై జైద్ కత్తితో దాడి చేశాడు. కత్తి దాడిలో జియా తీవ్రంగా గాయపడ్డాడు. జియా ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఐఎస్ సదన్లో దారుణం చోటు చేసుకుంది. గాలిపటం విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. మహమ్మద్ జియా అనే యువకుడిపై జైద్ కత్తితో దాడి చేశాడు. కత్తి దాడిలో జియా తీవ్రంగా గాయపడ్డాడు. జియా ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
छोटे भाई के ऊपर 5 साढ़े 5 के दरमियान में गली का एक है जरा निकल गया हाथ से। उन्हें जो हमारे भाई को एकदम चाकू लेके आया घर में से लाके उनकी अम्मा रहने के बावजूद भी सामने से मार दिया। ये एक नहीं है, ऐसे बहुत सारी चीज़ें हैं जो कि घर कने गली में चमन कने, यहाँ तक कि उनके घर वालों को भी मालूम है ऐसा निकल गया है इन्हें हाथ। उनके वालिद साहब तक मेरे को फोना करके इतना वो करे समझाओ करो, लेकिन सुनने वाला हरगिज नहीं है उन्हें। उसके ऊपर अच्छे से अच्छा वो करिए। और उन्हें एक नहीं दो नहीं, अब गली में पूछले पूछते जाके उसके भी बारे में, हमारे भाई के भी बारे में। उन्हें जो मारा है वो घर में आया कैसा पहले वो होना, और उन्हें घर में से लेके मारा कैसा। मामूली सी पतंग के मांझे के वास्ते हुई बोल रहे हैं, लेकिन वो बात नहीं है। बच्चा होश में नहीं है, वो होश में रहता तो नहीं बोलता नहीं करता। పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో లారీ కాలిపోయింది. గౌతమి సాల్వెంట్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఇక మంటల్లో పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో లారీ కాలిపోయింది. గౌతమి సాల్వెంట్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఇక మంటల్లో పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వేణు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గౌతమి సాల్వెంట్ సమీపంలో అగ్ని ప్రమాదానికి అయితే ఒక లారీ గురైందని చెప్పవచ్చు. అంటే లారీలో కారణంతో వెళ్తుండగా లారీ అగ్ని ప్రమాదానికి అయితే అక్కడ అవుట్ అయ్యింది. మంటలను అదుపు చేయటకు తణుకు దగ్గరలో ఉన్న పోలీసు అంటే అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిమాపక సిబ్బంది అప్పటికప్పుడు త్వరగా రావడంతోనే అక్కడ వచ్చే లోపట్లోనే మొత్తం అంతా కూడా లారీ అంతే కాటంతో ఉన్నది కాబట్టి ఫైర్ అవడం కారణం పక్కనున్న ఎలక్ట్రికల్ వైర్లు కూడా పక్కన ఉన్నాయని చెప్పవచ్చు. దానికి సంబంధించి హెవీ లోడ్ తో వెళ్ళడం వల్ల కూడా ఇది ప్రమాదం జరిగిందని చెప్పి అక్కడ ప్రజలు అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకోవడం, ఈ లోపట్లో మొత్తం అంతా కూడా లోపల ఉన్న కర్టన్ అయితే మొత్తం ఖాళీ బూడిదైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి డ్రైవర్ కానీ లారీ క్లైంబర్ కానీ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని చెప్పవచ్చు. అంటే అదే మార్నింగ్ ఉదయం టైంలో అయితే ఆ రోడ్డు అంతా కూడా రద్దీగా ఉంటది. రద్దీగా ఉండేటప్పుడు ఎందుకంటే అక్కడ నేషనల్ హైవేకి పక్కనే ఈ గౌతమి సాల్వెంట్ ఉంది. గౌతమి సాల్వెంట్ కొంచెం అమ్మడి దూరంలోనే ఇక్కడ స్పిన్నింగ్ మిల్లులు కూడా ఎదర రవలి స్పిన్నింగ్ కానీ మొత్తం స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. అక్కడి నుంచి కూడా ఎక్కువగా పత్తి అనేది బయట నుంచి ఇక్కడికి వస్తూ ఉంటది. అలాగే ఆ ఫ్యాక్టరీ నుంచి కూడా బయటికి ఈ కాటన్ అనేది కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటది. దానికి సంబంధించి ఉదయం వస్తే అక్కడ ఇంకా లారీలు మొత్తం అన్ని కూడా పక్కనే ఆపుకుని ఉంటారు. ఇది నైట్ అర్ధరాత్రి జరగడంతోనే అక్కడ ఎటువంటి ప్రాణహాని అయితే ఎవరికి ఏమి జరగలేదు. కేవలం ఒక లోడుతో వెళ్తున్న లారీ మాత్రం ఇంకా అదుపు చేసే టయానికి మొత్తం అంతా కూడా కాటన్ కాబట్టి మంటలు కూడా వేగంతో ఉమ్ముకున్నాయని చెప్పవచ్చు. అనిల్. సతీష్, మరి లారీకి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, అక్కడ సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే ఎలా ఉంది? ఆ డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంది? అంటే ఉన్నారా? ఎలా జరిగింది ఏమైనా చెప్తున్నారా? అంటే లారీ డ్రైవర్లు అయితే ఘటనా స్థలంలో అక్కడే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సడన్ గా ఎదురుకి వెళ్ళేటప్పటికి అంటే కొద్దిగా నిప్పులు రాజుకునే టైంలో కొంచెం స్పీడ్ గా బండి ఎదురుకి మూవ్ అయ్యే టైంలో మంటలు కూడా ఇంకా చెలవేగంగా వచ్చినాయి. దాన్ని చూసి ఇంకా పక్క సైడ్ అందరూ చెప్పడంతోనే వెంటనే లారీ డ్రైవర్ వెంటనే కిందకి దిగిపోవడం జరిగింది. అలాగే క్లైంబర్ కూడా దిగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అసలు అక్కడ ఎటువంటి ప్రాణహాని అయితే జరగలేదు. లారీ డ్రైవర్ అక్కడ ఉండగానే
అక్కడ గౌతమి సాల్వెంట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వెంటనే అక్కడ పోలీస్ ఫైర్ వాళ్ళకి వెంటనే కాల్ చేయడము, అక్కడి నుంచి ఫైర్ సిబ్బంది త్వరగా రావడం, వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ఎటువంటి సంఘటన ఇంకా బయట, ఎందుకంటే పక్కనే మొత్తం 2 ఇండస్ట్రీస్ వరకు ఉన్నాయి. అంటే గౌతమ్ సాల్వెంట్ కి సంబంధించి అంటే తౌడు నుంచి అక్కడ ఆయిల్ అన్నది తయారు చేస్తూ ఉంటారు. అటువంటిది పక్కన కూడా గోడౌన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ చెప్పాలంటే భారీ అది ఫైర్ అయితే చాలా గట్టిగానే ఉండేది. ఫైర్ ఎప్పుడైతే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చారో రాగానే ఇక్కడ మొత్తం అంతా కూడా అదుపు చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పవచ్చు అనేది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి షురూ అయింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు సర్పంచ్ పదవులకు 3,242 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యులకు 1,821 నామినేషన్లు వచ్చాయి. ఇక తొలి దశలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,000కు పైగా వార్డులో పోలింగ్ జరగనుంది. తొలి విడతకు సంబంధించి ఈ నెల 29 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. 30న వీటి పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణ గడువు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. ఇక అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచి ఫలితాలు వెల్లడిస్తారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి షురూ అయింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు సర్పంచ్ పదవులకు 3,242 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యులకు 1,821 నామినేషన్లు వచ్చాయి. తొలి దశలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,000కు పైగా వార్డులో పోలింగ్ జరగనుంది. తొలి విడతకు సంబంధించి ఈ నెల 29 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. 30న వీటి పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణ గడువు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచి ఫలితాలు వెల్లడిస్తారు. మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కార్యదర్శి దేవ్జీతో పాటు 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారని, వారిని బూటకపు ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని లేఖలో తెలిపారు. పోలీసుల ఆధీనంలో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్పు పేరుతో మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. మారేడుమిల్లిలో ఈ నెల 18, 19 తేదీలో జరిగింది ఎన్కౌంటర్ కాదని, హిడ్మాతో పాటు మరో 12 మందిని పట్టుకొని హింసించి పోలీసులు హత్య చేశారని లేఖలో ఆరోపించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల 30న ఛత్తీస్గఢ్ బంద్కు పిలుపునిచ్చారు. హాంకాంగ్లో అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటి వరకు 94 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 76 మంది గాయపడగా వారిలో 28 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సుమారు 280 మంది ఆచూకీ తెలియకపోవడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భవన శిథిలాల్లో ఇంకా చాలా మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు.
థాయ్పో జిల్లాలోని ఈ భవన సముదాయంలో మరమ్మతులు జరుగుతుండగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే 7 బ్లాక్లకు మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రస్తుతం 4 మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ మిగిలిన 3 భవనాల్లో ఇంకా అగ్నికీలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఇక ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన వందలాది మందిని తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు. సహాయక చర్యల్లో 304 ఫైర్ ఇంజన్లు, రెస్క్యూ వాహనాలు పాల్గొంటున్నాయి. హాంకాంగ్లో అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటి వరకు 94 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 76 మంది గాయపడగా వారిలో 28 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సుమారు 280 మంది ఆచూకీ తెలియకపోవడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భవన శిథిలాల్లో ఇంకా చాలా మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. హాంకాంగ్లో అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటి వరకు 94 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 76 మంది గాయపడగా వారిలో 28 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇలాగే సుమారు 280 మంది ఆచూకీ తెలియకపోవడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇక భవన శిథిలాల్లో ఇంకా చాలా మంది చిక్కుకొని ఉంటారని కూడా భావిస్తున్నారు. తాయ్పో జిల్లాలోని ఈ భవన సముదాయంలో మరమ్మతులు జరుగుతుండగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే 7 బ్లాకులకు మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రస్తుతం 4 మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ మిగిలిన 3 భవనాల్లో ఇంకా అగ్నికీలలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ఇక ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన వందలాది మందిని తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు. సహాయక చర్యల్లో 304 ఫైర్ ఇంజన్లు, రెస్క్యూ వాహనాలు పాల్గొంటున్నాయి. ఇక రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఇక పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్, రామసహాయం సురేందర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. 12 శాఖలకు సంబంధించిన 47 అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు భట్టి విక్రమార్క. ఇండస్ట్రియల్ పాలసీపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని పొల్యూషన్ ఫ్రీగా చేయడమే తమ ప్రభుత్వ పాలసీ లక్ష్యమన్నారు. ఈ పాలసీ తమ ప్రభుత్వం కొత్తగా తెచ్చినది కాదని వివరించారు. హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పారిశ్రామిక భూములపై రేవంత్ రెడ్డి కన్నేస్తారని విమర్శించారు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే సాధారణమైన ప్రజలకు కూడా అర్థమైపోతూ ఉంది. ఈ వీళ్ళు తెచ్చిన ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది అయితే తెచ్చిండ్రో, హిల్ట్ పాలసీ అని చెప్పి ప్రభుత్వ భూముల్ని అమ్మడం, వేలం వేయడం సాధారణంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమిని డిస్పోజ్ చేయాలంటే తప్పకుండా దానికి ఒక గజం భూమిని, ప్రభుత్వం భూమిని ఇతరులకు దారదత్తం చేయాలన్నా చాలా నిబంధనలు ఉంటాయి. కానీ చాలా విచిత్రంగా 10,000 ఎకరాల అతి విలువైన భూముల్ని కారు చౌకగా వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ ఆత్మీయ బంధువులకు, ఆత్మీయ మిత్రులకు కట్టబెట్టడానికి ఒక భారీ స్కామ్ తెరలేపింది
ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది హైదరాబాద్ నగరానికి ద్రోహం చేయడమే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా ద్రోహం చేయడం. ఒకవైపు మీరు చూసిండ్రు, గత 3 నెలల్లోనే 2 నెలల నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ రానంత ధర వచ్చింది. దాదాపు 190 కోట్లు వచ్చింది, 170 కోట్లు వచ్చింది ఎకరానికి అని చెప్పి వేలం పాటేస్తే పూర్తిగా ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. అసలు పాలసీ అర్థం కాక చేస్తున్నారా, ఏదో బురద జల్లాలి, బదనాం చేయాలనే ఉద్దేశం చేస్తున్నారా? మీరు తప్పనిసరిగా ఆ విషయాన్ని మీరు గమనించాలి. యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా గమనించాలి. రకరకాలుగా ఒక ఆయన 5 లక్షల కుంభకోణం అంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం అంటాడు. నేను కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్, ఎవరైతే ఈ పాలసీ రికమెండ్ చేశాము. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, నేను, జూపల్లి కృష్ణారావు గారు రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీ. అది ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఒక దశాబ్దంన్నర నుంచి ప్రజల నుంచి ఒక డిమాండ్ వస్తుంది. హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే, కాలుష్య రహితంగా చేయాలంటే ఇండస్ట్రీస్ ని హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు బయటికి పోయే విధంగా ప్రోత్సహించాలి అని ఇప్పటి పాలసీ కాదు, ఆకస్మికంగా సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ దిశలో ఆలోచన చేసినారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి హిల్ టు పాలసీ పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. ఎవరన్నా పరిశ్రమ పెట్టాలి అంటే ప్రభుత్వమే చాలా తక్కువ ధరకు భూములు ఇస్తుంది. నేను మంచిగా ఒక పరిశ్రమ పెడతా, 200 మందికి ఉద్యోగాలు ఇస్తా అంటే బయట మార్కెట్లో ₹1,00,00,000 ఎకరం ఉంటే కూడా దాన్ని కేవలం 10 లక్షల రూపాయలకే ఇచ్చి, నువ్వు నడుపు తమ్ముడు, నువ్వు పరిశ్రమ పెడితే కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, దాంతోపాటు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అని చెప్పి ఏ ప్రభుత్వం ఉన్నా పరిశ్రమలకైతే భూములు ఇస్తుంది. మళ్ళీ పరిశ్రమకు ప్రోత్సాహకం కూడా. 9,300 ఎకరాల భూమి ఏది హైదరాబాద్లోని 21 పారిశ్రామిక వాడల్లో 9,300 ఎకరాల భూమి అంటే ఒక్కొక్క ఎకరం హైదరాబాద్లో ఎక్కడ కూడా 40-50 కోట్లకు ఎక్కడ తక్కువ లేదు ఎకరం. ప్రజలకు అమ్మతలేడు. బడా పారిశ్రామికవేత్తలు, ఆయన అన్నదమ్ములు, కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, ఇంకెవరున్నారు వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళందరూ కలిసి గుంపై ఇవాళ వెనకకెళ్ళి రాయించుకొని వేరే వాళ్ళ పేర్ల మీద అగ్రిమెంట్లు పెట్టి దొంగతనం చేసి మొత్తం 9,300 ఎకరాలు దొబ్బేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి పని చేస్తలేడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనే చెప్తాడు. ఉన్నమాట చెప్తున్నాడు. మీ దగ్గర కూడా ఏమేం చేస్తున్నాడో 4th సిటీ, అట్లాగే పక్కన RRR ఇటుదిప్పుడు అటుదిప్పుడు మీకు తెలియదా?